హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు రాగి పిండితో రాగి అంబలి ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోకి 2 స్పూన్ల రాగి పిండిని వేసుకోవాలండి. ఇలా తీసుకున్న తర్వాత దీనిలోనికి మనం ఒక గ్లాసు వాటర్ని యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ తీసుకొని దీనిని మనం ఉండలు లేకుండా కలుపుకోవాలండి పూర్తిగా. ఈ విధంగా మనం ఈ రెండింటిని ఉండలు లేకుండా కలుపుకోవాలండి. చూడండి ఎలా వచ్చిందో. ఇలా కలుపుకుంటే కన్సిస్టెన్సీ చాలా బాగుంటుందండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోనికి మనం 2 టేబుల్ స్పూన్ల పెరుగును యాడ్ చేసుకుందామండి. ఇలా కలపడం వలన మన పిండి మరియు పెరుగు 2 తోడుకుంటాయండి. ఒక రాత్రంతా దీనిని ఇలాగే వదిలేయాలి. ఇప్పుడు మనం ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోనికి సాబుదానా, ఇది అందరికీ తెలిసే ఉంటుంది కదండి. దీనిని మనం ఒక 2 టేబుల్ స్పూన్లు తీసుకోవాలండి. మీ ఇష్టం, మీరు 2 తీసుకోవచ్చు, 3 తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనికి మనం ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేయాలండి. ఇలా వాటర్ని యాడ్ చేసుకొని ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలండి. ఈ రెండింటిని నేను నైట్ అంతా నానబెట్టానండి. సో చూడండి ఎంత బాగా నానాయో. సాబుదానా మన చేతి వేళ్ళ మధ్యలో ఉంచితే ఇలా నలిగిపోతుందండి. ఈ రెండింటితో మనం అంబలి తయారు చేసుకుందామండి. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోనికి 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఇలా వాటర్ని తీసుకున్న తర్వాత ఈ బౌల్ని మనం గ్యాస్ మీద పెట్టి వేడి చేసుకోవాలండి. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకోవాలండి. ఇందులోనికి మనం కొద్దిగా రాగి పిండిని తీసుకోవాలండి. 2 స్పూన్లైనా తీసుకోండి, ఏం కాదు. ఇలా రాగి పిండిని తీసుకొని ఇందులోనికి మనం 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలండి, ఈ విధంగా చూపిస్తున్నట్టుగా. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ వేడెక్కాయి కదండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు కలిపి పెట్టుకున్న రాగి పిండిని మరియు నైట్ నానబెట్టుకున్న పెరుగు మరియు రాగి పిండిని ఈ రెండింటిని వేసి మనం నీటిలో మరగనించాలండి. ఈ రెండింటిని నేను ఒకే బౌల్లో వేసుకొని ఈ వాటర్లోకి యాడ్ చేస్తున్నానండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ని మనం ఒక స్పూన్ తోటి కలుపుతూనే ఉండాలండి. ఇలా కలుపుకున్న తర్వాత అంబలి అనేది పొంగుకు వస్తుందండి. ఈ పొంగు వచ్చినప్పుడు మన అంబలి వాసన అద్భుతంగా ఉంటుంది. ఈ విధంగా కలుపుకుంటూ ఇందులోనికి మనం నైట్ నానబెట్టుకున్న సాబుదానా ఉంది కదా, అది మనం ఇందులోనికి యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా సాబుదానాను మనం యాడ్ చేసుకుంటే కనుక మన అంబలికి రుచి కూడా వస్తుందండి. ఈ సాబుదానా యాడ్ చేయడం వలన మనకు హెల్త్కి కూడా చాలా మంచిదండి. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇలా సాబుదానా వేసి కలుపుతూ ఉండాలండి, ఎందుకంటే అవి కింద అతుక్కోకుండా ఉంటాయి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోనికి మనం 1 కప్పు ఓట్స్ని వేసుకుందామండి. ఇది ఆప్షనల్ అండి, మీ ఇష్టం. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే లేదు. నేనైతే వేసుకుంటున్నాను. ఈ ఓట్స్ వేసుకోవడం వలన మనం బరువు కూడా తగ్గుతామండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ ఓట్స్ వేసుకొని ఈ అంబలిని ట్రై చేయండి. డెఫినెట్గా మీకు నచ్చుతుంది. ఇలా ఓట్స్ వేసుకున్న తర్వాత మనం కలుపుతూ ఉండాలండి, ఎందుకంటే అది చిక్కగా దగ్గరికి వస్తుంది. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోనికి కొంచెం రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా అండి, అది వేసుకోవాలి రుచికి తగ్గట్టుగా. ఇలా ఉప్పును వేశాక అంబలిని ఒక 5 నిమిషాల పాటు మరగనివ్వండి. ఇది చిక్కగా దగ్గరికి వస్తుంది. ఇలా మరిగిన తర్వాత అంబలిని మనం స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోనికి తీసుకుందామండి. ఎవరైనా బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఈ అంబలిని తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. చిన్న టిప్, అంబలితో పాటు ఆవకాయ తీసుకుంటే అద్భుతం.